చూసిరా కరెంట్ వచ్చింది, ఇప్పుడు పవర్ వచ్చింది. ఇప్పుడు పోతే ఎట్లుంటుంది 12 గంటలకు నిద్రపోయిన వాళ్ళందరూ లేస్తారు. దోమలకు అవి అలంకరణకు ప్రాధాన్యత. ఓకే, పాత్ర గుర్తింపు, వాళ్ళ గుర్తింపు కోసం చాలా కుతూహలంగా ఉంటుంది. ఒత్తిడి బా ఏం ఉడకపోతాం. ఒత్తిడి, సంచలనం, జగడాలతో కూడుకున్నది. ఉద్వేగ అని నియంత్రణ దశ. అనియంత్రణ దశ అంటే నియంత్రణ లేనిది. ఓకే, శారీరక, మానసిక, ఆత్మ ప్రతిమ అంటే తన మీద తనకు ఒక ఇమేజ్ తెచ్చుకోవడం. అంటే వ్యక్తిత్వం అంటే మూర్తిమత్వం ఎక్కువగా ఉండే దశ. వ్యక్తిత్వం బాగా అబ్బో నేనే అన్నట్టు స్టైల్ కొట్టే. ఓకే, ఏం లేదు ఇంట్లో మొత్తం ఉన్నాయి కదా, హార్మోన్లు ఎక్కువ, గ్యాంగు, నిలకడ లేని వయస్సు, పాత్ర గుర్తింపు, అమూర్త ప్రచాలక దశ. ఓకే, వ్యక్తి నాయక, ఇగో ఇది ఇవ్వగలుగుతాడు, ఇది ఇచ్చే గ్యాంగ్, హార్మోన్లు ఎక్కువ ఉండే దశ. ఈ ఒత్తిడి ఈ అందరికీ తెలిసి ఇవి. ఓకే, ఇది పెరుగుదల ఎక్కువగా ధారాళంగా పెరిగేది. ఓకే, ఎక్కువగా, అత్యంత ఎక్కువగా, ఇది గరిష్ట స్థాయికి ఇక్కడి వరకే జరుగుతుంది. దాని తర్వాత ఇక ఉండదు, ఇక వికాసం పోతుంది కానీ పెరుగుదల ఉండదు. కిషోర అనగానే ఏంటిది, కౌమర దశ. కిషోర అంటే సింహం. ఓకే, పగటి కళలు అంటారు, స్వైరకల్పన, ఇవన్నీ ఎండ చేస్తారు, ఎండనే వేస్తారు. ఓకే, ఉత్తర బలి దశలు ఏంటి, సోమరులు బాగుంటారు అని చెప్తున్నా. ఉత్తరాలు రాస్తారు, ఉత్తరాల ఊర్వశి అనుకుంటా, సోమరితొమ్మలు, ఊహాత్మల కథలు. ఉత్తరాలు రాస్తారు కాబట్టి ఊహాత్మలు, ఉత్తరాలు రాస్తారు కాబట్టి అంతరాత్మ ఉంటుంది వాళ్ళకు. సో ఉత్తరాలు రాస్తారు కాబట్టి ఆటలు ఆడతారు. ఓకే, ఉత్తరాలు రాస్తారు కాబట్టి ఇవన్నీ చేస్తారు కాబట్టి చాలా మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి స్వయం ఉద్వేగ స్వీయ అదుపులో ఉండే దశ. క్యాథరన్స్ అంటే ఉత్తరాలు నియంత్రణలో ఉండడం. ఓకే, శాశ్వత దంతాలు పూర్తిగా ఏర్పడే దశ. ఈడ ఎన్ని వస్తాయి, 28 వస్తాయి. ఓకే, 32 ఈడ శైశవ దశ, పూర్వ బాల్యక దశ. ఓకే, ఇది తెలిసిందిగా. ఇది ఎట్లా గుర్తుకుండాలంటే బాయ్ అంటే భయం, ఇవి ఉంటాయి, ఉంది కదా బాలు. బా అంటే భయం, బిఎల్. బాలు అంటే బిఎల్. భయం లోటస్ గుర్తుకు రాకపోతే, భయంకి లోటస్ చెప్పిందా, కోపంకి లోటస్ చెప్పిందా మేడం, చెంబు పట్టుకొని దేంతోటి కొడతా అన్నది భార్యను అని గుర్తు రాకపోతే బాలు. ఓకే, బాలు అంటే భయం అంటే లోటస్, బిఎల్. కోపంతో దేనికన్నది మేడము అని అంటే కోపం, కో అంటే కృష్ణ వికెట్స్. ఓకే, రికెట్స్ కోపం, రికెట్స్. ఇక మళ్ళీ అసూయకన్నది, అసూయకి ఏమన్నది అని అంటే మేడం ఏసీ అంతే. అసూయ సివిల్, అసూయ ఏసి. ఓకే, వ్యాకులతకి ఏమన్నదో మేడం అంటే వ్యాకులతకు వి, కేకు కెనాల్. వ్యాకులతకు వి, కేకు కెనాల్. ఓకే, ఇవి ఏదైనా మీకు నచ్చిందని అనుకుంటే, ఇంత పెద్ద ఉంది చూసిరా ఇంత, ఇవన్నీ ఒక వీడియోలో చెప్దామని 2 గంటలైనా సరే ఒక వీడియోలో చెప్దాం అనుకుని స్టార్ట్ చేసిన, కానీ ఇక నాకు కూడా ఇట్లా వేసి ఓకేనండి. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక అందరికీ ఇప్పుడే రీసెంట్గా కామెంట్స్ రాస్తున్నారు, తెలుగు మెథడ్ చేయండి ఫాస్ట్ అంటున్నారు. తెలుగు మెథడ్ చేయండి మేడం అంటున్నారు. తప్పకుండా చేస్తానండి. ఇంగ్లీష్లో చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఏమవుతుందేమోనని మళ్ళీ ఇవి చదవాలి అవి చదవాలి అన్నట్టు అనిపిస్తుంది, అంతే. ట్రై చేయడానికైతే ప్రయత్నిస్తాను. మీరు తెలుగు చదువుతున్న కొద్దీ తెలుగు చదివిన వాళ్ళకు కూడా ఇంగ్లీష్, తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు చదవచ్చు, ఇంగ్లీషు అర్థం చేసుకోవచ్చు, కానీ మాట్లాడరు అంతే. మీరు తెలుగులో మంచిగా నేర్చుకొని మస్తు చేయొచ్చు. ఇంగ్లీష్లో అన్ని వర్డ్స్ ఉంటాయి, పక్కలకు బుక్ పట్టుకుంటే అన్ని వర్డ్స్ దొరుకుతాయి మీకు. ఏ దశలో మా బీఎడ్ చదివేటప్పుడు తెలుగు మీడియమే, మొత్తం తెలుగు మీడియమే బీఎడ్. అందులో 10 మంది ఇంగ్లీష్ మీడియం, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం లెక్చరర్స్ లేకుండే. ఆ తెలుగులోనే ఫిలాసఫీ తెలుగులోనే చెప్తుండే, సైకాలజీ తెలుగులోనే చెప్తుండే, ఇవన్నీ తెలుగులోనే చెప్తుండే. తెలుగే. ఏ వాళ్ళ పాపం ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాసారు, మరి అందరూ పాస్ అయ్యారు. ఓకే, అట్లా ఉంటుంది. మరి అట్లా ఇచ్చేంత అది లేదు నాకు మీకు సలహాలు, కానీ చాలామంది రాస్తున్నారండి. దయచేసి సైన్స్ కూడా చేయమని చెప్తున్నారు. అదైతే తప్పకుండా బుక్స్ ఉన్నాయి, చేసే ప్రయత్నం అయితే చేస్తా. తెలుగు మెథడ్ తప్పకుండా చేయండి మేడం అంటున్నారు. తెలుగు చేస్తా, తెలుగు కంప్లీట్ చేస్తా, ఇవి చేస్తా అని చేస్తా. మేడం పాదాభి వందనం అంటారు. అయ్యో బాబోయ్ నేను చచ్చిపోతున్నా, ఎంత పెద్ద మాట అన్నారు. కొన్ని అసలు
కొన్ని కామెంట్స్ ఇంకా చెప్పలేమండి, అంత సంతోషాన్ని ఇస్తాయి. కామెంట్స్ రాస్తున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి జవాబు ఇవ్వలేకపోతున్నా, ఎందుకంటే నాకు ఇంకో కుకింగ్ ఛానల్ కూడా ఉందండి, ఎంఎంజెడ్ రుచులు అని. చూడండి అది కూడా ఒకసారి, ఎందుకంటే అసలే టైం ఉండదు, హోమ్ ట్యూషన్స్ ఉంటాయి ఇంకా. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు నాకు రిప్లై ఇవ్వడానికి, కాకపోతే అది చదివితేనే నాకు ఏం చేయాలి ఇంకా ఎట్లా చేయాలి అనేది నా కంటిన్యూషన్లో నేను ఉన్నాను. ఇప్పుడు తెలుగు నేను ఏం చెప్పుకున్నానంటే ఈ తెలుగు మొత్తం ఈ ఫస్ట్ వరకు కంప్లీట్ చేద్దామని అనుకున్నా. ఈ మధ్యలో ఒక 2 రోజులు కొంచెం నిన్న కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. నిన్న ఒక్కరోజు గ్యాప్ వచ్చినందుకు 3 వీడియోలు మిస్ అయిపోయినాయి. అంటే నేను ఏమనుకున్నా అంటే ఈ ఫస్ట్ వరకు తెలుగు మొత్తం 1వ తరగతి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 తరగతి వరకు వచ్చానండి. 8, 9, 10 మూడే క్లాసులు ఉన్నాయి. ఈ 10th మొత్తం కంప్లీట్ చేసింది అనుకోండి, తెలుగు మొత్తం అయిపోతుంది ఇక. అదొకటి నా బాధ్యత అయిపోతుంది. ఇక తర్వాత తెలుగు మెథడ్ మీద సోషల్ మెథడ్ మీద ధనాధన్ ఈ సైకాలజీ మీద వాడచ్చు అని అనుకున్నా. ఓకే, అయినా పర్వాలేదు, 2 రోజులు అటు ఇటు తప్పకుండా. మేడం మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటారు, తప్పకుండా ఒకసారి ఫీడ్బ్యాక్ కూడా చేశాను నేను వీడియో. అండ్ నా కామెంట్స్ అన్నీ ఉన్నాయి, పేర్లతో సహా ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. ఓకేనా, ఇక నచ్చితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. మీ కామెంట్స్ అన్నీ చదువుతలేదో మేడము రిప్లై ఇస్తలేదని ఫీల్ కావద్దు. తప్పకుండా రిప్లై నా మనసుతోటే ఇచ్చే మీకు రిప్లై ఇస్తేనే నేను వీడియోస్ చేస్తున్నా. మీరు ప్రతి ఒక్కటి చదువుతున్నా నేను, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇయ్యలేదు అనుకుంటారేమోననే అక్కడ ఫీల్ అవుతారో అనే ప్రతి ఒక్కటి గుర్తున్నాయన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, నచ్చితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. ఫస్ట్ టైం ఏదైతే చూస్తారో వాళ్ళు సోషల్ వీడియోస్ 120 ఉన్నాయండి. చెప్పి పాతోళ్ళకు అదైతుంది కావచ్చు, కానీ కొత్త వాళ్ళు ఏం చేస్తాం, మనం ఫస్ట్ టైం చూసేటోళ్ళు చేయాలి కదా. అందుకే 120 వీడియోస్ సోషల్వి ఉన్నాయి. అవి పాయింట్ టు పాయింట్ నచ్చకపోయినా ఒకటే వీడియోలో ఒక లెసన్ గురించి పాయింట్ టు పాయింట్ అండ్ 60 నుంచి 100 వరకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్. ఇవి నచ్చకపోయినా ప్రాక్టీస్ బిట్స్ మాత్రం చేయండి. మొత్తం లెసన్స్ ప్రాక్టీస్ బిట్స్ చేయండి. నిజంగా ఇప్పుడు పేపర్ 2 ఎవరైతే సోషల్ రాస్తున్నారో వాళ్ళు 120 చేస్తే మినిమం అందులోకి చూడండి, ఎక్కడైనా ఉపయోగపడదా, రవ్వ గింజంత అన్నా ఉపయోగపడుతుంది. చూడండి మీరు ఒక్కసారి. ఓకేనా, ఇంకా తెలుగు అయితే ఇక చెప్పరాదు. అలంకారాలు ఉన్నాయి, సమాసాలు ఉన్నాయి, సమోసాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ట్రిక్ ద్వారా చెప్పిన. అండ్ ఇవి కూడా సైకాలజీ కూడా చాలా ఉన్నాయి, విస్మృతి, స్మృతి. ఒక్కసారి ప్లేలిస్టులో చూడండి అబ్బా, ప్లేలిస్టులో చూడరు. ఓకేనా, ప్లేలిస్ట్ పెడుతూ చూడరు. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. రవగింజంత నచ్చినా కూడా మీరు లైక్ చేయడం మర్చిపోద్దు, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి. ఓకేనా, మీరు ఏం వరి కావద్దు, నేను తప్పకుండా మొత్తం తెలుగు మెథడాలజీ చెప్పేస్తా. ఓకే, తప్పకుండా, ఎందుకంటే గురుకుల కూడా ఉంది కాబట్టి. దానికి 100 మార్కులా, దీనికి 10 మార్కులేనా. ఇక దీనికి 6 దానికేమో 10. 100 మార్కులకి 10, ఈ 10 మార్కులకు ఈ 6 పాఠాలే అయినా సరే మొత్తం చదువుతా చెప్తా. ఓకే, మీరే మాత్రం ఎక్కడ, ఇది కూడా సీక్వెన్స్గా చెప్తున్నా. ఇప్పుడు బుక్ను పట్టుకొని సీక్వెన్స్గా చెప్తున్నా, ఏడా మిస్ కాలేదు. ఇప్పుడు ఏదైనా హార్డ్ ఉంటే ఏదైనా చూద్దాం. ఓకేనా, మీరు మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా, ఎన్నిసార్లు చెప్తుంది మేడం, పోతా అంటది, పోనే పోదండి. కానీ మీ కామెంట్స్కి అయితే దండాలండి. మీ కామెంట్స్కి అయితే నేను మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. అది కూడా పేరున ఒక్కరు కూడా వదిలిపెట్టకుండా, ఇంకా చేయబోయే వాళ్ళు, రాయబోయే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి. ఓకేనా, మేడమ్స్, సార్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, ఇక నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ తెలుగు 8th క్లాస్ టక్క 2-3 వీడియోలలో 2-3 లెసన్స్ తోటి 8th క్లాస్ మొత్తం చేసేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.